వాడు దొరకాలే బాబాయ్. అరే నీ ఐఫోన్ అనగా ఆయన బొచ్చుతో సమానం. నీ అయ్యకేమన్నా బాగున్నాడా, నీ సొమ్మేమన్నా తిన్నాడా? వాని తిట్టి తీయకపోతే నా బాపుకు నేను ముట్లే. కుర్చీ మడత పెట్టి కుర్చీని మాట్లాడేసి తెర మీదకి ఎక్కడానికి కారణం అంటే నేనే. చాలా మంది ఏమన్నారే, ₹1,00,000 తీసుకుని నిజమైన సత్య? అతను కుర్చీ తాత గారి కేర్ ఆఫ్ అడ్రస్ వైజాగ్ సత్య కోచ్ అంతే. కొన్ని చోట్ల నేను చూస్తుంటా బాబాయ్, మీరు అక్కడ ఇక్కడ డబ్బులు అడుక్కున్నాయి, అవన్నీ నిజాలేనా? ఇంటికి పోవాలా అంతే. భార్యాభర్తలు ఆడోళ్ళు మొగోళ్ళని ఆడోళ్ళని బాగా చంపుకుంటున్నారు. అసలు ఈ జరగడానికి కారణం? ఇగో బాబాయ్, లాక్డౌన్ లో మందు లేదు 3 నెలలు. అవును. అప్పుడు ఒక దొంగతనం, ఒక రేపు, ఒక మర్డర్ కాలే. అవును. ఏమని మళ్ళీ లాక్డౌన్ ఓపెన్ అయ్యి మందు స్టార్ట్ అయిందో మళ్ళీ స్టార్ట్. డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ అడుగుతా బాబాయ్, వైజాగ్ సత్య గారి గురించి ఏం చెప్తారు? దేవుడు అండి. వాస్తవానికి ఇతని నెంబర్ ఉన్నది కానీ నా భార్య నెంబర్ లేదు. ఇప్పుడు ఇంటికి పోయి రాసుకుంటాను. సరే బాబా, ఇప్పుడు కూడా వైజాగ్ సత్య మాట ఇచ్చింది కాబట్టి నేను కూడా మాట ఇస్తున్నా. ఇప్పుడు కుర్చీ తాత చనిపోయిండు అనగానే మీకు అసలు మీ ఫీలింగ్ ఏంటి? ఫోన్పే నెంబర్లు, ఫోన్పే స్కానర్లు అన్ని పెట్టేశారు 10 వేదలు. ఉప్పల బాలు గురించి ఒక 4 మాటలు. పెట్టిన వాళ్ళని ఎప్పుడు మరవద్దు, కొట్టినోని మర్చిపో. నీకు నచ్చినోడు నాకు నచ్చకపోవచ్చు, అంతే. నాకు నచ్చినతను నీకు నచ్చకపోవచ్చు. ఒక మనిషి పతనం అనేది ఎప్పుడు వస్తుందంటే, వీటికి పోయినోడు ఎప్పుడు బాగుపడు, ఎక్కడ సుఖంగా ఉండడు. నన్ను రీలోవడు నువ్వు ముస్లిమేనా అన్నాడు. అవును. డౌటా? ఈ మధ్య ఒక ఇష్యూ జరిగింది, అందరికి తెలుసు, కోవాబాద్. ఇంకే పట్టుకుంటారా, వాళ్ళు చిన్న చిన్న బిజినెస్ చేసుకునేటారు. కుల మతాలు ఎందుకు, అన్ని మతాలు కలిసే ఈ భారతదేశం. నేను పక్కా ఇంకో యాక్టివిస్ట్, కానీ అన్ని మతాన్ని గౌరవిస్తాను. అందరితో మంచిగా ఉండాలి. సబ్కా మాలిక్ ఏక్ హై. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ బషీర్ మాస్టర్ని. నక్షత్ర మీడియా ప్లస్లో మరో 2 సెలబ్రిటీలతోటి మేము ముందు ఇంటర్వ్యూ అనమాట. వాళ్ళు ఎవరంటే వైజాగ్ సత్య గారు, అలాగే కుర్చీ మడత పెట్టి పాషా బాబాయ్ గారు అనమాట. యాక్చువల్గా ఇవాళ వాళ్ళని ఇద్దరిని ఇంటర్వ్యూ చేయడానికి కారణం ఏంటంటే, సోషల్ మీడియాలో వాళ్ళ అనుబంధం ఏంది, అసలు వాళ్ళు ఎన్ని రోజుల నుంచి సోషల్ మీడియాలో ఉన్నారు, అసలు వాళ్ళ ఫ్రెండ్షిప్ ఎలా స్టార్ట్ అయింది, వాళ్ళు ఇంత మంచిగా ఇప్పటికీ కూడా కలిసి ఎలా ఉంటున్నారు అనేది కనుక్కోవడానికి ముందు. మీ ఇద్దరికి నమస్తే అండి. నమస్తే బషీర్ మాస్టర్. థ్యాంక్ యూ రంజాన్ ముబారక్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అసలు కుర్చీ మడత పెట్టి అనే పాట అసలు అది తెర మీదకి ఎక్కడానికి కారణం అంటే నేనే తమన్ గారి దగ్గర తీసుకెళ్ళాను. ప్రసాద్ ల్యాబ్స్ బంజారాహిల్స్. ఈయనతో డైలాగ్ తీసుకున్నారు, డైలాగ్ బాగుందని చెప్పి గుంటూరు కారంలో పెట్టారు. ఓకే. మహేష్ బాబు గారి సినిమాలో. ఓకే. అప్పుడు రెమ్యునరేషన్ యాక్చువల్ గా 20,000 ఇచ్చారు. అవును. కవర్ లో పెట్టి. ఓకే. అప్పుడు మొత్తం ఈయనకి ఇస్తే ఖర్చు పెట్టిస్తాడని ఒక 10,000 వాళ్ళ వైఫ్ కి ఇచ్చి ఒక 10,000 ఈయనకి ఇచ్చాను. ఓకే. చాలా మంది లక్షలు తీసుకున్నాడు సత్య అని. అన్ని అబద్ధాలు. ఏమన్నారే, ₹1,00,000 తీసుకుని నిజమైన సత్య? అతను, నేను నిజంగా చెప్తున్నా, తీసుకుంటే నాతో చెప్తాడు. ఓకే. తీసుకోలేదు. అతను ఇచ్చిన 20,000, 10,000 నాకు ఇచ్చిండు, 10,000 నా మిస్సెస్కి ఇచ్చిండు. ఓకే. నేను ఆ 10,000 కూడా నా భార్యకే ఇచ్చేసిన. ఓకే. అయితే ఇక్కడ ఏంటంటే, ఈ జనాలకు మా ఇద్దరి మీద ఈర్ష్య. అంతే. అంటే మీ ఇద్దరు కలిసి ఉంటారు మంచిగా, వాళ్ళకి నచ్చది. ఓకే. మా ఇద్దరిని డివైడ్ చేయాలని మంచి వాళ్ళు ప్రయత్నించారు. ఓకే. ఈర్ష్య అంటే జనాలు కింద కామెంట్లు ఏంటంటే, అసలు మీ ఇద్దరికి ఫ్రెండ్షిప్ ఎలా కలిగింది? అనుకోకుండా కృష్ణకాంత్ పార్క్ దగ్గరికి నేను వీడియోస్ చేయడానికి వెళ్తాను. ఓకే. నేను ఉప్పల్ వాళ్ళు అంత మా టీం అంతా వెళ్తాం. మీరు కూడా మా టీమే కదా. అవును. సో అప్పుడు ఈయన బయట నిలబడి డైలాగ్స్ చెప్తుండేవాడు అనమాట. నా దృష్టిలో పడ్డాడు, అబ్బా ఎవరైనా మంచి కంచు కంఠం ఉంది, ఒక ఎస్వి రంగారావు, ఒక ఎన్టీ రామారావు, ఒక మోహన్ బాబు లాగా డైలాగ్ కింగ్ లాగా డైలాగ్స్ చెప్తున్నాడు, ఆయన కూడా కొంచెం ఎంకరేజ్ చేద్దామని ఒక ఎంట్రీలో పెట్టించా. ఓకే. రెడ్ టీవీ ఎంట్రీలో స్టార్టింగ్. ఓకే. ఆ ఎంట్రీ తెగ వైరల్ అయిపోయింది. కుర్చీ మడత పెట్టి డైలాగ్ అందులో చెప్పాడు. ఇంకా ఆ తర్వాత మీకు తెలిసింది కదా, ఆ డైలాగు తమన్ గారి దగ్గరికి వెళ్ళటం, అది సినిమాలో పెట్టడం. తర్వాత చాలా రజనీకాంత్ స్టైల్లో ఒక
స్టూడియో ఒక షార్ట్ Shooting, ఫిల్మ్ shooting. తీసాము. అది కూడా కార్ దిగి వచ్చి అతను సూట్ బూట్ వేసుకొని ఇతను ఉన్నాడు అప్పుడు నాతోటి. ఓకే. సత్య గారు, వైజాగ్ సత్య గారు ఆకాశం వెళ్తున్నట్టు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయింది. ఇప్పుడు కుర్చీ తాత చనిపోయిండు అనగానే మీకు అసలు మీ ఫీలింగ్ ఏంటి? నేనైతే నమ్మలేదు, ఆ, ఎందుకంటే ఈయన సంగతి తెలుసు కదా, ఆ, సర్దార్ వల్లభాయ్ పటేల్ టైప్ స్ట్రాంగ్ ఉంటాడు ఆయన. ఆ, మనం ఏంటంటే ఒక పూట తినకపోతే ఏలబడిపోతాం. అవును. ఈయన 3 పూటలు తినకపోయినా కూడా స్ట్రాంగ్ గా తిరిగేస్తాడు, ఊరంతా తిరిగేస్తాడు. ఆ, ఒకసారి నేనే షాక్ అయినా. ఆ, అమీర్పేటలో బయలుదేరి ఆ, పటాన్ చెరువు దాకా నడుచుకొని పోయిండు. బా, మేము ఈయన వెనక కారు వేసుకోని వెళ్ళాం, ఆ, చూస్తే పటాన్ చెరువులో ఉన్నాడు, అలా వెళ్ళిపోతాడు. అంతే. సో ఈయన ఫస్ట్ చనిపోయాడని అన్నారు. ఆ, నాకు తెలిసి ఈయన ఎక్కడ ఉంటాడు. ఓకే, అప్పుడు కార్ బుక్ చేసుకున్నాం 20,000 పెట్టి. ఓకే. వరంగల్ లో మొత్తం అన్ని వెతికే, వరంగల్ బస్ స్టాండ్, రైల్వే స్టేషన్, ఉమ్, అది ఎవరు శివ కాలనీ, శివపురమా, శివనగర్. శివనగర్ అన్ని వెతికినాం. ఉమ్, ఎక్కడ దొరికాడు అనుకున్నావు, రైల్వే స్టేషన్ లో పండుకొని ఉంటాడు. ఓకే. తీసుకొని పడుకున్న తర్వాత బతుకున్నాడు అనగానే మీ ఫీలింగ్ ఏమి అసలు? ఆయన చనిపోయాడండి, నేను నమ్మలేదు. నమ్మలేదు. చాలా మంది ఫేక్ వీడియోస్ పెట్టేశారు. ఆ, కుర్చీతా చనిపోయాడు, గాంధీ హాస్పిటల్ లో ఉన్నాడు, ఉమ్, ఆయన డెడ్ బాడీ బయటకు తీసుకురావడానికి కూడా డబ్బులు లేవు, ఆ, ఆయన అంత్యక్రియలు చేయాలి, డబ్బులు ఇవ్వండి అని చెప్పి ఫోన్ పే నంబర్లు, ఫోన్ పే స్కానర్లు అన్ని పెట్టేశారు 10 వేదవులు. ఓకే. నేను నమ్మలేదు, నేను వెంటనే వీడియో వదిలా. ఆ, ఆయన ఎక్కడ చచ్చిపోలేదు, వరంగల్ లో ఉన్నాడు, ఉమ్. నేను వాళ్ళ వైఫ్ వాళ్ళ కూతురు తీసుకొస్తాము ఉమ్, అని చెప్పాను. వెళ్ళారు, తీసుకొచ్చారు. అలాగే ఒకసారి కాదు 3 సార్లు తీసుకొచ్చారు. ఓకే. చాలా సార్లు తెచ్చండి. ఇప్పుడు ఆయన ఎక్కడికి వెళ్ళాడు, వెళ్తే వరంగల్ నలుగురు వెళ్తాడు, ఎందుకంటే వాళ్ళ సిస్టర్స్ అందరూ ఉంటారు అక్కడ, లేకపోతే మా ఇంటి దగ్గర ఉంటాడు, లేకపోతే వాళ్ళ ఇంటి దగ్గర ఉంటాడు, లేకపోతే కృష్ణకాంత్ పార్క్ దగ్గర ఉంటాడు. కుర్చీ తాత గారి కేర్ ఆఫ్ అడ్రస్ వైజాగ్ సత్య అనుకోవచ్చు. అంతే. అసలు ఆయన ఎక్కడ ఉంటాడు? ఆయన ఉండేది రెహమత్ నగర్, ఆ, కానీ ఆయన ఫోను గీనే వాడు ఉమ్. ఉంటే కృష్ణకాంత్ పార్క్ దగ్గర ఉంటాడు, లేకపోతే మా ఇంట్లో ఉంటాడు, లేకపోతే వాళ్ళ ఇంట్లో ఉంటాడు, అంతే. ఆయన డేట్స్, ఆయన ఎక్కడ ఉంటాడు ఏంది అనేది మొత్తం మిమ్మల్ని పట్టుకుంటే తెలుస్తుంది. మొత్తం నేనే అన్ని అంతే total. ప్రొఫైల్ అంతా చెక్ చేయండి, Okay. నేనే ఉంటాయి ఆయనకి అసలు. ఇప్పుడు ఆయనకు ఏమి సోషల్ మీడియా ఒకటి ఏదైనా ఒక ప్రొఫైల్ లాంటిది ఏదైనా పెట్టుకోవచ్చు కదా, ఫేస్బుక్ కానీ, ఇన్స్టా కానీ, యూట్యూబ్ కానీ, ఆయన పేరు మీద ఏదన్నా ఆయన పేరు మీద పెట్టుకోవచ్చు, కానీ ఆయనకి అవన్నీ మెయింటైన్ చేయడం రావు. రావు కదా. రావు. అలా మనం కొడుకు- మెయింటైన్ చేసాం అనుకో, అవునులే, చాలా మంది. సత్యగాడు మొత్తం ఆయన లాగేసిండు. లాగేసి లాగేసిండు. ఇవన్నీ అవసరమా నాకు? ఆ, కానీ నేను రంజాన్ ఇంటికి వెళ్ళాను, ఒక 1000 రూపాయలు చేతిలో పెట్టాను, ఉమ్, అలాగే కాలీఫ్లవర్ అవి పట్టుకెళ్ళి ఇచ్చాను. ఉమ్, ఆ మధ్య లేడంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి 2000 రూపాయలు రేషన్ వేసాను, రైస్, ఓకే. గోధుమ పిండి, అవునండి. ఆయిల్, పచ్చళ్ళు అన్ని. అది కాకుండా మళ్ళీ 1000 రూపాయలు అలా ఆవిడ చేతిలో పెట్టాను. ఉమ్, నేను సహాయం చేస్తే కాక మన ఫ్రెండ్స్ ఉన్నారు, ఫ్రెండ్స్ ఉంటారు. అవును. కుప్పల బాలుతో అయ్యే. డబ్బులు సాయం చేయించాను, ఓకే. బళ్ళారి చాంద్రితో ఆ. రైస్ బ్యాగ్ వేయించాను, ఉమ్, ఇలా వైజాగ్ ఫ్రెండ్ తో కూడా డబ్బులు ఇప్పిస్తాను. అలా నేను చేయాల్సిందంతా చేస్తాను. నేనైతే ఒక తండ్రి లెక్క చూసుకుంటా. ఒకటే డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ అడుగుతా బాబాయ్. ఆ. కొన్ని వర్డ్స్ చెప్పాలి, కొన్ని ఒక మాటలు చెప్పాలంటే వైజాగ్ సత్య గారి గురించి ఏం చెప్తారు? దేవుడు అండి. ఆ, వాస్తవానికి ఇవాళ మీ స్టూడియోలో కూర్చోవడానికి ఆ, ఇతనే సూత్రధారి. ఓకే. నా ఇంటికి వస్తాడు, కూర్చుంటాడు, ఆ, టీ ఇస్తే తాగుతాడు, అది కూడా లేకపోతే వద్దంటాడు, ఓకే. కూర్చుంటాడు. నా భార్య కూడా మాట్లాడుతుంది, నా కూతురు మాట్లాడుతుంది, ఓకే. పిల్లల్ని చూస్తాడు, 3 ఉమ్, 2 బిడ్డలు, కొడుకు నా కూతురుకు. ఓకే. వాళ్ళు కూడా ఏమన్నారు, ఉమ్, వాళ్ళు కూడా ఫోన్లో మాట్లాడతారు. ఓకే. నేను 2 రోజులు ఇంటికి పోకపోతే అతనికే ఫోన్ చేస్తారు, ఓకే. బాప వచ్చిందా నీ దగ్గర, నీ కూతురు, నా భర్త వచ్చిందా, నీ భార్య. ఓకే. ఒకవేళ పోతే వాళ్ళ నెంబర్ కూడా నా దగ్గర ఉండదు. ఉమ్, ఇగో ఇతని నెంబర్ ఉన్నది, కానీ నా భార్య నెంబర్ లేదు. ఇప్పుడు ఇంటికి పోయి రాసుకుంటా. ఓకే. అంటే వాళ్ళకి నేనంటే మహా పిచ్చండి. ఓకే. ఎవరు మీ ఫ్యామిలీకి? ఎందుకంటే నేను ఎన్ని కష్టాలు చేసినో ఉమ్, నా పిల్లలకు, నా భార్య గెరక. ఓకే. నేను చెయ్యని పని లేదండి. ఓకే. మీ ఇద్దరైతే ఈ సోషల్ మీడియా ద్వారా ఇట్లా పరిచయం అయ్యి ఇంత మంచిగా ఉన్నందుకు కూడా మాకు కూడా చాలా హ్యాపీ. ఇప్పుడు మీ ఇద్దరిని కొన్ని క్వశ్చన్స్ ఏం అడుగుతానంటే, ఇప్పుడు సిచ్యువేషన్ చూస్తున్నారు, భార్యాభర్తలు ఆడవాళ్ళు మొగోళ్ళని ఆడవాళ్ళని బాగా చంపుకుంటున్నారు. అసలు ఈ జరగడానికి కారణం మందు మందే అంటారు. మందే. వైజాగ్ సత్య గారు మీరు? అదే మొన్న చూసాం కదా మదనపల్లిలో, ఉమ్, ఒక యదవ ఉమ్, మైకంలో ఒక చిన్న పిల్లని రేప్ చేసి చంపేసి వాటర్ డ్రమ్లో పడేసాడు. ఓకే. 7 సంవత్సరాల అమ్మాయి. ఆ, తర్వాత చంద్రబాబు నాయుడు గారు హెడ్సాప్ 24 hours లోనే వాడిని అరెస్ట్. చెరువులో అట్లాంటి వాళ్ళ గురించి నువ్వేం ఒక డైలాగ్ కొట్టు బాబాయ్. చెరువులో పడేసి చచ్చిపోయాడు వాడు. అట్లా చిన్నపిల్లల మీద అగాత్యం చేసిన వాళ్ళ మీద ఒక డైలాగ్ చెప్పు. నేనైతే ఒకటి చెప్తా, ఉమ్, చిన్న పిల్లల్ని రేప్ చేసిన, ఆడవాళ్ళని రేప్ చేసిన ఉమ్. ఇమ్మీడియట్ మరి ఇంకా కోర్టులు పోలీస్ స్టేషన్ అవసరం లేదు. ఇమ్మీడియట్ ఎన్కౌంటర్. లేదు. బాబాయ్ నువ్వు చెప్పు. లేదు, ఈ 2 నరాలు కోసేయాలండి. ఓకే. కాళ్ళ నరాలు ఇక్కడికి ఉంటుంది ఈ నరం, మెదడు మెదడుకి ఉంటుంది. ఓకే. ఇక వాడు లేచి నడవలేడు. బతుకున్నంత వరకు ముడ్డితోనే దేకాలి. అంతే. బతికి ఉన్నంత వరకు. నేను కోసేసిన వరంగల్. ఓకే. వాడిని ఎవరు పెంచుతారు?
పెంచేది ఎవరండి? వాడు భోజనం పెట్టేది ఎవరు? బిచ్చగాడు బిచ్చగెత్తుకోవాలి ఇట్లా దేక్కుంటా పోయి కోసిన బాబాయ్ పండబెట్టి అప్పుడు మంగళ కత్తికి ఇప్పుడు బ్లేడ్ వస్తుంది డైరెక్ట్ వచ్చేది డైరెక్ట్ ఏమైనా ఆడోళ్ళు పోయి ఇట్లా చేసేది అంతే. సరే వైజాగ్ సత్య గారు ఒకటే చెప్తా, ఇమీడియట్ ఎన్కౌంటర్. పోలీస్ అంటే ఇప్పుడు కాదు బాబా, ఇప్పుడు అసలు అవి చేయడానికి కారణం మందా లేకపోతే గంజాయా లేకపోతే శాడిజమా? శాడిజం మందు అన్ని. ఇగో బాబాయ్ లాక్డౌన్లో మందు లేదు 3 నెలలు. అవును. అప్పుడు ఒక దొంగతనం, ఒక రేపు, ఒక మర్డర్ కాలే. అవును. 3 సంవత్సరాల కింద. అవును. ఏమని మళ్ళీ లాక్డౌన్ ఓపెన్ అయ్యి మందు స్టార్ట్ అయిందో మళ్ళీ స్టార్ట్. సరే, ఇప్పుడు ఈ సిచ్యువేషన్స్ తర్వాత సోషల్ మీడియాలో వైజాగ్ సత్య గారు కానీ కుర్చీ తాత కానీ కొత్త కొత్త అవకాశాలు వస్తే వీటిని ఎలా వినియోగించుకుంటారు, అంటే ఎలా వాడుకుంటారు? నేనైతే ఇప్పటి వరకు సినిమాల్లో కనిపించాను, టీవీ షోల్లో కనిపించాను, జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ షో. ఓకే. సోషల్ మీడియా కూడా దున్నేస్తున్నాను. ఓకే. నేనైతే హ్యాపీగానే ఉన్నాను. నేను వచ్చి కూడా 2016 లో వచ్చాను సోషల్ మీడియాలో. నాకు 2016 లో స్టార్ట్ అయింది, 2016లో. ఓకే. 10 years కంప్లీట్ అయిపోయింది వచ్చి హైదరాబాద్ వచ్చి. ఓకే. నేనైతే హ్యాపీగానే ఉన్నాను. కానీ నాది గోల్డెన్ లెగ్. ఓకే. మై హౌస్ ఈజ్ లైక్ అర్థమైంది. గేట్వే ఆఫ్ సెలబ్రిటీస్. అవును. మా ఇంట్లోకి ఎవరు వచ్చినా సెలబ్రేట్ అయిపోతారు. మీరు అలాగ చరిత్ర తిరిగేసుకుంటే ఒక ఉప్పల బాల్ కావచ్చు, ఒక కుర్చీ తాత కావచ్చు, లేకపోతే ఒక అగ్గిపెట్టి మచ్చ కావచ్చు, ఒక కత్తెరబాబు కావచ్చు, ఒక స్వాతినాడు కావచ్చు. మా ఇంట్లోకి ఎవరు వచ్చినా, ఒక ఆవేశ స్టార్ కావచ్చు, ఎవరు వచ్చినా కానీ సెలబ్రిటీలు అయిపోతారు. సో నేనైతే అందరికి హెల్ప్ చేస్తానండి స్వార్థం లేకుండా. కాకపోతే నా ఇంటికి వచ్చి నా సొమ్ము తిని నా ద్వారా ఫేమస్ అయ్యి అతనే అంటారు, నాకే గోతులు తీస్తారు. ఉప్పల బాలు మాట వచ్చింది కాబట్టి ఉప్పల బాలు గురించి ఒక 4 మాటలు చెప్పండి. మొన్న కలిసిండండి, ఇతను తీసుకొచ్చింది ఇంటికి. ఓకే. నా హెల్త్ కొద్దిగా డ్యామేజ్ ఉండే. ఓకే. పాపం వచ్చి 500 ఇచ్చిండు. ఆమె ఇంకో ఆమె చాందిని గారు ఒక 5 కిలోల బియ్యం తెచ్చిండు, ఇతను 2 కిలోల ఆయిల్ తెచ్చిండు. ఓకే. భలే ఎంకరేజ్ చేసి హెల్ప్ చేసిండండి. ఓకే. వీళ్ళ రుణం నేను ఎప్పుడు తీసుకుంటానో నాకే తెలియదు. ఓకే. నీ మంచితనమే తీసుకుంటది. ఒకటి బాగిన బాబాయ్, పెట్టినోళ్ళని ఎప్పుడు మరవద్దు. అవును. కొట్టినోని మర్చిపో, అంతే. కడుపుకు తినిపించిన వాళ్ళను మరవద్దు. నాకు అన్ని విధాలా సాయం చేస్తాడండి. ప్రజెంట్ అయితే వైజాగ్ సత్య తోటి మీకు మంచి బాండింగ్ ఉంది. అవును. వైజాగ్ సత్య గారు, ఇప్పుడు మీరు ఇదే బాండింగ్ లో ఆయనతో సినిమాలు చేపించచ్చు కదా? ఆయన సినిమాలు చేపించచ్చు అంటే ఆయన టైంకి ఇంట్లో ఉండాలి కదా. అంతేనా? అదే ప్రాబ్లం. అంటే ఆయన సినిమాలు క్యారెక్టర్ చేసి వస్తాయి. ఈ గుంటూరు కాలంలో డైలాగ్ పెట్టించిన తర్వాత పుష్ప 2 లో కూడా నా ద్వారా అవకాశం వచ్చింది. కాకపోతే ఆయన కోసం వెతికినాం. ఓకే. మళ్ళీ ఎక్కడికో వెళ్ళిపోయినాడు, దౌలతో పాటు ఎక్కడికో. మనిషి దొరకనండి, కష్టం. ఓకే. నేను అందుకే ఇప్పుడు ఈ రోజు మీకు ఇంటర్వ్యూకి మాట ఇచ్చాను, కానీ నాకు రాత్రి నుండి నిద్ర లేదు. ఓకే. లేచి నన్ను కూడా చాలా మంది అడుగుతారు, కుర్చీ తాత అడ్రస్ ఎక్కడ అంటే వైజాగ్ సత్య గారి పేరా లేకపోతే కృష్ణకాంత్ పార్క్ అని చెప్తా. కొన్ని నేను యాక్చువల్గా ఒక సోషల్ మీడియాలో ఫేమస్ కావాలంటే చాలా మాటలు అదృష్టం. కొన్ని చోట్ల నేను చూస్తుంటా బాబాయ్, మీరు అక్కడ ఇక్కడ డబ్బులు అడుక్కున్నాయి, అవన్నీ నిజాలేనా? నిజాలేనా? అంతే. ఒకటి బాగినండి, ఓకే, ఇంటికి పోవాలా అంతే, ఖాళీ చెప్తాను పోతామా, పోలేము అని ఎవరిని పడితే వాళ్ళని బాబాయ్ డబ్బులు లేవు కుర్చీ తాగుతారు, 50, 100 రూపాయి 2 ఇచ్చేస్తారు. చాలా మంది ఒక క్వశ్చన్ నాకు అడుగుతారు, మరి మీ అండర్లో ఉన్నాడు కదా మీ టీమ్ లో ఉప్పల్ బాలు, వైజాగ్ సత్య, బషీర్ మాస్టర్ మీ అండర్లో ఉంటాడు కదా, మెయిన్ నువ్వు కదా, ఆయన భిక్షాటం చేస్తున్నాడు, మీకు అందరికి కూడా చిన్న పేరు కదా వస్తుంది కదా, అది నిజమే. నేను రోజు వీళ్ళింటికి వెళ్తాను, బాబాయ్ నువ్వు ఉదయం లెగిసి నాకు ఫోన్ కొట్టు, నేను ఉప్పల బాలు మా టీం అంతా ఎక్కడికి వెళ్తాం, నేను తీసుకెళ్తాం. మినిమం 500 కానీ 1000 రూపాయలు కానీ నీ చేతిలో పెడతాం, మేవన్నీ చూసుకుంటామని చెప్తాను. నేను ఒకటే చెప్పాను, ఎన్నిసార్లు నెంబర్ రాసి ఇచ్చిన ఫోన్ నెంబర్ ఎక్కడ పడేస్తున్నాడు, ఫోన్ కొని ఇచ్చినా అది పారేస్తున్నాడు. నేను ఏం చెప్పాను, పచ్చబట్టేసిస్తున్నాను నెంబర్ అన్నాను. కానీ మీ ముస్లింస్ లో పచ్చబట్టు వద్దు, ముస్లింస్ లో ఎలా ఉండదు అని చెప్పేసారు. సరే బాబా, ఇప్పుడు కూడా వైజాగ్ సత్య మాట ఇచ్చింది కాబట్టి నేను కూడా మాట ఇస్తున్నా, వారంలో 5 రోజులు నా దగ్గర పని ఉంటుంది. వారంలో 5 రోజులు నా దగ్గర పని ఉంటుంది, నువ్వు ఉత్తగొచ్చి కూర్చో, నేను డబ్బులు ఇస్తాను నీకు. ఓకే, మంచి కడుపు నేను అన్నం పెడతా, నువ్వు ఏది అడుగుతుంది నువ్వు మంచిగా చేసుకో, నువ్వు జీవితాంతకాలం ఉండేంత వరకు నేను 5 రోజులు, వారానికి 5 రోజులు పని ఇస్తా, ఇంకా నీకు మంచి వర్క్ ఇస్తా. వైజాగ్ సత్య గారికి చెప్తా, నువ్వు ఫోన్ నెంబర్ కూడా ఇస్తాడు, నీకు తీతో మంచి కాన్సెప్ట్లు చేద్దాం, మంచిగా చేసుకుందాం, నువ్వు మంచిగా ఉండాలి. ఎందుకంటే నీ దగ్గర టాలెంట్ ఉంది, మాటకారితనం ఉంది, కాబట్టి ముందుకెళ్దాం, హెల్ప్ చేద్దాం. ఓకే, మీ ఇద్దరు చేసే ప్రోగ్రామ్స్ కూడా మంచిగా సక్సెస్ కావాలి, ఇంకా ఆయన కూడా మంచిగా ముందుకు ఎదగాలి, ఇంకా
మంచిగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అలాగే ఈ సందర్భంగా ఉప్పల బాలు కోసం కూడా 2 మాటలు చెప్పాలండి. నిజంగా ఉప్పల బాలు చాలా మంచి ఓకే. ఆయన మాకు ఫ్రెండ్ గా దొరకడం నిజంగా మా అదృష్టం అండి. ఆయన కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాడు. ఎందుకంటే కుర్చీదార్ చచ్చిపోయినాడని ఏదో ఫేక్ న్యూస్ వచ్చేటప్పుడు ఫోన్ ఇంటికి వచ్చిండు. ఇంకోటి సిచ్యువేషన్ మర్చిపోయిన మొన్న నాన్ వేసిన ఉప్పల బాలుని ఏదో 4 మాట్లాడాడు, దాని గురించి ఏమన్నా దొరకాలే బాబాయ్ అన్వేష్ గాడు. ఓకే. వాని తిట్టి తీయకపోతే నా బాపుకు నేను ముట్లే. ఓకే. నువ్వెవని బే అతను అనడానికి? నీ అయ్యాకి ఏమన్నా బాగున్నాడా? నీ సొమ్మేమన్నా తిన్నాడా? ఓకే. అంటే ఉప్పల బాలుకి ఐఫోన్ ఇచ్చిండని చెప్పి. అరే నీ ఐఫోన్ అనగా ఆయన బొచ్చుతో సమానం. ఓకే. ఒక్క రోజులో కొనుక్కుంటాడు ఆయన. అంతే. ఏందనుకున్నావు ఉప్పర్ బాల్ అంటే? పెద్ద పెద్ద సేట్లే వణుకుతారు ఆయన చూస్తే. ఓకే. ఇది వాస్తవం అండి. కానీ మంచి క్యారెక్టర్. నా అన్వేషణ అనే వ్యక్తి, వాడి పేరు నా అన్వేషణ కాదు, ఊరూరో తిరిగే ఊర కుక్క, ఎంగిలి బీట్లు కుక్క, ఎంగిలి వెదవ. ఓకే. నీకు ఎవడు అడిగాడ్రా ఫోను? నువ్వే బాలుకు ఫోన్ ఇచ్చి నువ్వు ఇచ్చినావు. ఆ ఫోన్ పగల కొట్టేస్తా అంటున్నాడు. పగల కొట్టేసి వీడియో తీస్తావు 2 రోజుల్లో. నువ్వు ఒక హిందూ అయి ఉండి హిందూ దేవతలు తిట్టావు, సీతాదేవిడి, ద్రౌపది దేవిడి. అలా ఒక ఇండియన్ అయి ఉండి ఇండియా ఈజ్ ఎ రేపిస్ట్ కంట్రీ, ఇండియా ఈజ్ నాట్ ఏ సేఫెస్ట్ కంట్రీ అన్నావు. అలాగే ఇక్కడ తెలంగాణ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసులు కూడా బ్లేమ్ చేసావు, స్కామ్ చేశారని ఎక్కడ బెట్టింగ్ యాప్లో. ప్రతి ఒక్కరిని తిట్టావు. శిశుపాలుడు అంటారు కదా, శిశుపాలు మన మహాభారతంలో కింగ్, ఆయన 100 తప్పులు చేశాడు, నువ్వు కూడా 100 తప్పులు చేసావు. ఆయన 101 తప్పు చేసినప్పుడు శ్రీకృష్ణుడు వాడిని చంపేసిండు. నిన్ను కూడా ఉరిదీస్తాడు. కానీ ఏది ఉన్నా కానీ ఒకటే గుర్తుపెట్టుకోండి, సోషల్ మీడియాలో ఫేమస్ కానీ రాజకీయాలలో కానీ ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ఒక మనిషి పతనం అనేది ఎప్పుడు వస్తుందంటే ఒక కులమతాల జోలికి, ఒక దేవుళ్ళ జోలికి, వీటికి పోయినోడు ఎప్పుడు బాగుపడడు, ఎక్కడ సుఖంగా ఉండడు, వాడు ఎక్కడ నిలబడ్డాడు. ఎందుకంటే ఏ కులమైనా కులమే, ఏ మనిషి అయినా మనిషి, డబ్బున్నా మనిషే, డబ్బు లేకపోయినా మనిషే. అర్థమైందా? ఒకటే గుర్తుపెట్టుకోండి, సోషల్ మీడియాలో ఫేమస్ అయినంత మాత్రం నాకంటే తోపు లేడు, కుల మతాల గురించి మాట్లాడిన వాడు ఎవ్వడు కూడా బాగుపడది చరిత్రలో లేదు. ఒకటి ఈ పంత పలుకుద్ది. అదే నేనేమంటున్నా, బాగుపడ్డ చరిత్రలో లేదు. ఒకరు నన్ను రీల్ ఒకరు నువ్వు ముస్లిమేనా అన్నాడు. అవును. డౌటా? ముస్లిం పట్టుకొని ముస్లిమా అని అడుగుతావు. పేరే షేక్ అహ్మద్ పాషా. అమ్మ నాన్న పెట్టిన పేరు. ఈ మధ్య ఒక ఇష్యూ జరిగింది అందరికి తెలుసు, కోవాబాన్. నేను కూడా ఆ వ్యక్తిని చూడడం జరిగింది. నేను కూడా సమ్మక్క సారక జాతరకి, కానీ నేను కోవాబాన్ కొనలేదు, పిల్లలు కొనుక్కునే వస్తువు. నేను తిన్నా, చాలా సార్లు తిన్నా. పాప అమ్ముకుంటున్నాడు, ఆయన బిజినెస్ ఆయన చేసుకుంటున్నాడు, చెమటలు ఎక్కుతున్నాయి, అమ్ముకుంటున్నాడు, ఆయన వ్యాపారం ఆయన చేసుకుంటున్నాడు, మంచి వ్యక్తి. ఇంకా ఆయన మీద విషయం కక్కుతున్నారు. నేను ఒక వీడియో చేసి పెట్టా ఆయనకి సపోర్ట్, కర్నూలు. మీకేం పట్టుకుంటారా, వాళ్ళు చిన్న చిన్న బిజినెస్ చేసుకునేటాడు, కుల మతాలు ఎందుకు, అన్ని మతాలు కలిసే ఈ భారతదేశం. నేను పక్కా హిందూ యాక్టివిస్ట్, కానీ అన్ని మతాల్ని గౌరవిస్తా. ముస్లిమ్స్ ని, క్రిస్టియన్స్ ని, సిక్కుల్ని, సబ్కా మాలిక్ ఏక్ హై, అందరిని గౌరవి. ఇక నాకు కామెంట్లు, సిగ్గుందా, నువ్వు హిందూ యాక్టివిస్ట్ అంటావు, ముస్లిమ్స్ సపోర్ట్ చేసేవి ఏంటంటే ముస్లిం ఏంటి, హిందూ మనుషులు, భారతీయులు గడ్డి పెట్టారు. అర్థమవుతుందా? ఇప్పుడు ఆయనకు అందరూ, నాగబాబు గారు అందరూ సపోర్ట్, పవన్ కళ్యాణ్ గారు అందరూ కూడా చాలా హ్యాపీ. మతాలు ఎప్పుడు కూడా తీయొద్దండి. అవును. అదే కులాలు ప్రాంతాలు మనకి భోజనం పెట్టారు. చాలా మంది అంటారు ఆంధ్రోడివి అని. ఏంటి ఆంధ్ర ఏంటి, తెలంగాణ ఏంటి, అందరూ తెలుగు వాళ్ళు. బాయి బతకాలి. నా టీమ్ లో ఎక్కువ మంది ముస్లింసే ఉన్నారు. బషీర్ మాస్టర్, మీరు ఫేస్బుక్ స్టార్, కుర్చీ తాత, మీరంతా ముస్లింస్. అదే నాది కూడా, నా పద్ధతి కూడా ఎలా ఉంటుంది అంటే ఎప్పుడు కుల మతాల జోలికి కానీ ప్రాంతాల జోలికి పోవద్దు. ఎందుకంటే వాటికి జోలికి పోయినోడు ఎవడు బాగుపడట్లేదు. నీకు నచ్చినోడు నాకు నచ్చకపోవచ్చు, అంతే. నాకు నచ్చినతను నీకు నచ్చకపోవచ్చు. ఓకే బాబాయ్. సత్య గారు, మా పిలవంగానే మీరు ఇంత బిజీ ఉంటాడు బాబాయ్, అసలు దొరకడు. పిలవంగానే మా నక్షత్ర మీడియా ప్లస్కి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు మీ ఇద్దరికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. మేము ఇప్పుడు నక్షత్ర మీడియాలో ఉన్నాం. అక్కడ చిన్న ఇంటర్వ్యూ ఉండే, మాట్లాడినాం, పోతున్నాం. కాకపోతే ఏంటంటే బషీర్ మాస్టర్ గారు, తర్వాత ఇక్కడ పిల్లలు కష్టపడుతున్నారు. ఎంకరేజ్ చేయండి. కష్టపడే వాళ్ళని ఎప్పుడు కానీ వెనకకు లాగద్దు, ముంగడికి పుష్ చేయాలి. ఏం కోట్లు సంపాదించారు వీళ్ళు, ఏదో మెయింటెనెన్స్, ఇంటి మెయింటెనెన్స్ కోసం సంపాదించుకుంటారు. వీళ్ళ జీతాలు, వీళ్ళ ఖర్చులు, ఇంత ఏదో ఒకటి సంథింగ్. లేడీస్ అండ్ జెంటిల్మెన్, దిస్ ఇస్ వైజాగ్ సత్య. నక్షత్ర మీడియా ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో దూసుకుపోతుంది, ఆకాశమే హద్దు అన్నట్టు. వ్యూస్ అయితే సూపర్ వెళ్తున్నాయి, అసలు మిలియన్స్ లో పోతున్నాయి. చాలా ఛానల్ పోటీగా వెళ్తుంది. ఒక సుమన్ టీవీ కావచ్చు,
ఒక ఐ డ్రీమ్ కావచ్చు, ఒక బిగ్ టీవీ కావచ్చు, వీటన్నిటికీ పోటీగా వెళ్తుంది. కంగ్రాచులేషన్స్ టు నక్షత్ర మీడియా. అలాగే బషీర్ మాస్టర్ గారి యాంకరింగ్ కూడా చాలా బాగుందండి, సూపర్ ఉంది. ఒక యాంకర్ ఓంకారు, ఒక యాంకర్ రవి, ఒక యాంకర్ ప్రదీప్ ఆ రేంజ్ లో వెళ్తున్నారు. సో ఆయన కూడాను కంగ్రాచులేషన్స్. అందరికి కూడాను రంజాన్ మాస సందర్భంగా హ్యాపీ రంజాన్ ముబారక్. లేడీస్ అండ్ జెంటిల్మెన్, దిస్ ఇస్ వైజాగ్ సత్య. థ్యాంక్ యూ. బాయ్.